నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి కావచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీని తిట్టడం, ఇలా తెలంగాణ రాజకీయాల్లో మలుపులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మరి రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక అయితే ఆల్రెడీ జూబ్లీహిల్స్ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ఉప ఎన్నిక ఏమైనా రాబోతుందా? ఏం జరుగుతూ ఉంది? అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నిక రాబోతున్నట్టు కూడా ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఓయూ శంకర్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. సో రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి వెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏమో బీజేపీలోకి పోతా ఉన్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీనే తిడుతూ ఉన్నారు. సో ఏంటి ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు? రాజగోపాల్ రెడ్డి గురించి ఈ ప్రజలకు ఎప్పుడు అవసరం లేదు. ఆయన గురించి, ఆయన నిబద్ధత గురించి చెప్పుడు అవసరం లేదు. ఇలా ఏదో ఆయన సంపదలు కాపాడుకోవడానికో, లేకపోతే ఆయన బిజినెస్ కాపాడుకోవడానికో, రాజకీయం కాపాడుకోవడానికో రాజకీయాలకి రాలే. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ, పరాయి పార్టీల్లో వచ్చిన కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇలా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇలా పార్టీని తీసి పక్కకెట్టిండు. ఇలా పార్టీని నాకు ఈ పదవి అవసరం లేదు, నాకు తెలంగాణనే ప్రాధాన్యమని మాతో కలిసి బరిగీసి కొట్లాడిండు. అది మరి మీరే ఆలోచించుకోవాలి. అది మీ పార్టీ అంశము. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమా వద్దా అనేది మీరు ఒకరేమో మేము హామీ ఇచ్చినాం కానీ సమీకరణాల నేపథ్యంలో మేము ఇవ్వలేకపోయినామని మీరే అనుకుంటున్నారు. కానీ ఒక మంచి నాయకుడిని, నిబద్ధత గల నాయకుడిని, ప్రజల నాయకుడిని ఇలా దూరం చేసుకుంటే మీ పార్టీకే ప్రాబ్లం. ప్రజలంతా ఆయన ఎంబట్టుంటారు, ఉండరని కాదు. ఇలా ఆ రోజు చాలామంది ఆరోపణ చేసిండ్రు, రాజీనామా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నా రాజీనామా కారణం అవుతుంది అనుకుంటే రాజీనామా చేసిండు. ఎంట్రికతో సమానం అన్నాడు. ఆ రాజీనామాతోటి ఆ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు వచ్చినాయి. అభివృద్ధి కూడా అక్కడ మనం వెళ్ళినాం, మొత్తం ప్రభుత్వమే నిధులు వచ్చినాయి. ఇలా మరొక మారు కూడా అదే అంటుండు, ఇలా అన్ని కొడంగల్కే పోతాయా, మిగతా నియోజకవర్గాలకి రావా అని అడుగుతుండ్రు. ఆనాడు అడిగినాం కదా, ఇలా అన్నీ చింతమడకకే పోతాయా, సిద్దిపేటకు పోతాయా, సిరిసిల్లకే పోతాయా, గజ్వేలకు పోతాయా అని అడిగినాం. ఇలా ఇదే అడుగుతున్నాం మళ్ళీ మేము కూడా. ఇలా ఒక్క కొడంగలే నియోజకవర్గమా ఈ రాష్ట్రంలో? అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసిన నియోజకవర్గానికే నిధులు ఇస్తావా, లేకపోతే ఇయ్యవా? నువ్వు తెలంగాణ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నావా, లేకపోతే కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావా అనేది మీరు తేల్చుకోవాలి. ఆయన అడిగే మాటలో తప్పేముంది? ఎస్, నేను ఒకవేళ ప్రభుత్వ పనితీరు పరిస్థితి ఇట్లనే ఉంటే రాజీనామా చేస్తా, మునుగోడు ప్రజల కోసం అన్నాడు, నిధులు తేవడానికి రాజీనామా చేస్తాను. ఒకవేళ అదే జరిగితే ఆనాడు ఎట్లయితే ఆయన పిలవకుండా పోయినామో ఈ రోజు కూడా పిలవకుండా పోయి ఆయనకు పని చేసేస్తాను. నేనైతే పని చేసేస్తా. ఎందుకంటే నాలాంటి నష్టపోయిన ఒక వ్యక్తి, అదొక శక్తి, కానీ ఒక వ్యక్తి ఇలా మాతో పాటు భుజం కలిపి కొట్లాడిండు. ఇలా పదవిని తృణప్రాయంగా వదిలేసిండు. మరి అట్లాంటి వ్యక్తి కోసం మాలాంటి వాళ్ళం మేము ముంగట ఉండకపోతే, ముందు వాడకపోతే ఇలా మమ్మల్ని తెలంగాణ క్షమించదు. మరి వాళ్ళ పార్టీని క్షమిస్తుందేమో, అయితే మమ్మల్ని అయితే క్షమించదు. కాబట్టి బరాబరే అయినని కాపాడుకుంటాం. ఇంకో మాట అన్న, రాష్ట్రంలో పాలన చేయండి, బూతులు ఎంతసేపు బూతులు తిట్టడము అది కాకుండా పాలన మీద దృష్టి పెట్టండి అని ముఖ్యమంత్రికి చెప్పిన పరిస్థితి. నిజంగా ఏంటంటే రాష్ట్రంలో పాలన నడుస్తలేదా, ఓన్లీ బూతుల పాలన నడుస్తుందా అంటే ఏం చెప్తారు? వాస్తవమే కదా అది. ఇలా నరేంద్ర మోడీని చూసి నేర్చుకోండి అంటున్నా నేను. ఇలా నేర్చుకోండి. ఇలా ఆయన ఎన్నడన్నా మీడియా ముంగటికి వచ్చి అడగోలేదన్నా మాట్లాడినాడా? తన పనేందో తను చేసుకుంటూ పోతుండు, తన పనితనాన్ని నిరూపిస్తుండు, ప్రపంచానికి చూపిస్తుండు. ఇలా భారతదేశ ప్రజలకు కాదు, ప్రపంచానికి చూపిస్తుండు. అట్లా పని చేసుకుంటూ నీ ప్రజాదరణ అదే వస్తుంది. ముఖ్యమంత్రి వెంబట వస్తుంది, పార్టీ ఎంబట వస్తుంది. ప్రజల మనుషులు కానీ ప్రజలలో ఉండుర్రి. ఇవాళ ఏదో మునిగిపో 2 ఏళ్ల నుంచి నువ్వు మంత్రివి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివి, 2 ఏళ్ల నుంచి ఇవాళ బయటకు వచ్చినావు నువ్వు. అంటే వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతేనే బయటకు వస్తావా?
లేకపోతే రావా? ఇప్పటికిప్పటికి మరి ఈ పాడైన హైదరాబాద్ని పునఃసంస్కరించాలంటే ఇప్పటికిప్పటికి ఏదో డ్రైనేజ్ వ్యవస్థ చేస్తా అన్నాడు, అదేదో డ్రెడెండో సంథింగ్ ఏదో అన్నాడు. అది వేస్తే కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఎంత జనసాంద్రత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది కావాలి. గతంలో ఇచ్చిన పట్టణ ప్రణాళికలని బొందల దొక్కిండ్రు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. ఇవాళ ఈ రాష్ట్రం పాడు కావడానికి, ఈ రాష్ట్రంలోని హైదరాబాద్లో వరదలకు గురి కావడానికి కారణం టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇలా ఆ వ్యవస్థనే లేదు, చచ్చిపోయింది. ఇలా 100 ఫీట్ల రోడ్డుకి ఎంత జనసాంద్రత ఉండాలి అనేది వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది, మీ దగ్గర కాదు లెక్క. మీరు దానికి బాసు. ఇలా దాన్ని ఏమంటారు స్థిరీకరించినాడు. ఇలా ఈ హైదరాబాద్ వ్యవస్థ మెరుగుపడుతుంది, బాగుపడుతుంది. అంతే తప్ప మీరు పోయి ఏదో చిన్న పిల్లగాన్ని తీసుకొని భుజం మీద చేసి ముచ్చట పెట్టినంత మాత్రానే రాదు. టౌన్ ప్లానింగ్ని మొత్తం సమూలంగా సంస్కరించి ఏ ప్రాంతంలో ఎన్ని కట్టడాలు జరుగుతున్నాయి, ఆ కట్టడాల పనితీరు ఎట్లుంది, 4 ఫ్లోర్లు ఉన్నోడు 5 ఫ్లోర్లు ఎట్లా కడుతుండు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు ఉంటలేవు, ఈ రకంగా సమీక్ష జరిగిన నాడు 10 మంది ఉండే ప్లేస్లో 20 మంది ఉంటే ఎట్లుంటుంది? ఆ పరిస్థితిని తగ్గించిన నాడే ఈ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉంటుంది. లేకపోతే చెరువులై పారుతున్నాయి. నేనే ఎల్వి ప్రసాద్ నుంచి TV9కి రావడానికి గంటన్నర పట్టింది. ఆలోచించుకోవాలి. హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ మీరు ముంచుతారా అది మీరు ఆలోచించుకొని ఇప్పటికైనా GHMSలో ఉన్న అధికారుల పనితీరుని పునఃసమీక్షించాలి. ఒక్కొక్కరు ఇలా 3 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటే 6 ఫ్లోర్లు కడుతుంటే సోద్యం చూస్తుండ్రు. 10 మంది ఉండే కాడ 100 మంది ఉంటే పరిస్థితి ఏం ఫెసిలిటీ చేస్తావు? ఇవన్నీ హైడ్రాకి దృష్టికి రావంటారన్న మరి? హైడ్రా పనితీరు వేరు, GHMC పనితీరు వేరు. GHMC ఏవైనా పర్మిషన్లు ఇస్తుంది, ఆ పర్మిషన్లు ఏమైనా తప్పుడుగా ఉంటే వాటి మీద చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ GHMC ఫెయిల్యూర్ అయినాడు, హైడ్రా ఉంది, హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది. అది తాత్కాలికంగా పెట్టిన ఒక వ్యవస్థ. హైడ్రా అనేది పూర్తి స్థాయిలో 1000 మంది సిబ్బందితోటి పెట్టిన వ్యవస్థ కాదు కాబట్టి దాని మీదనే పూర్తి భారం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ GHMCలో HMDAలో ఉన్న అధికారులని మీరు పర్యవేక్షణ చేయాలి. ఇలా నడి బొడ్డున అబిడ్స్లో 46 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చిండ్రు. 46 పొద్దుగాల పొంగ పిల్లల్ని బడికి తీసుకుపోంగనో లేకపోతే డ్యూటీలకు వెళ్ళంగానో ఆ 200 ఫీట్ల తొవ్వకు వాళ్ళ ఒక్కసారిన బయటికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది, రోడ్డు పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న కాలనీ వాసుల పరిస్థితి ఏంది, ప్రణాళికలు ఏమి ఉండయా? అందుకే డెన్సిటీ గురించి మాట్లాడుతున్నా నేను. ఆ డెన్సిటీని లోబడి నువ్వు ఇవాళ పర్మిషన్లు ఇవ్వాలి, లేకపోతే హైదరాబాద్ ఖతం. సోనా ఇప్పుడు ఇంకోటి నిన్న ఏదైతే చూసుకుంటే గువ్వల బాలరాజ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి రాబోయే రోజులలో మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కావచ్చు, ఈ రాజకీయాలు ఎట్లా మలుపు తిరగబోతుందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. పార్టీ ఉంటుంది కానీ పార్టీలో ఉన్న నాయకులు ఉంటారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని వెంటాడుతాయి. ఇక బీజేపీ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటే నేను మాట్లాడతా. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో లేనట్టు నాకైతే అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడదలుచుకోలే. ఛాన్సెస్ ఉన్నాయా మరి? అంటే వాళ్ళు అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కలలు కరమని చెప్తాడు ఎవరు, అబ్దుల్ కలాం గారు. వాళ్ళు అట్లనే కనాలి అంతే. వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఇలా ప్రజలు ఆదరిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక 2 నాయకులు ఉన్నారు. వాళ్ళిద్దరే కర్త కర్మ క్రియ అన్నీ.
వాళ్ళు మాట్లాడితేనే మాట, బీజేపీ తరఫున వాళ్ళు చేస్తేనే పని, ఇంకా వేరేటోడు ఎవ్వడు ఏడు. కానీ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏం పని నాకేం అర్థమైతలేదు. కేంద్రంలో మంత్రులు అయ్యి రాష్ట్రంలో ఏం చేస్తున్నారో నాకేం అర్థమైతలేదు. మీ కేంద్ర మంత్రి పదవులు తీసుకొని మీరు ఆడ పని చేస్తుండ్రా, దేశ ప్రజల కోసం ఈడ పని చేస్తుండ్రా, నాకేం అర్థమైతలేదు. ఇంకా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతుండ్రంటే 10% రిజర్వేషన్ ముస్లింలు ఎత్తుకపోతారని మాట్లాడుతుండ్రు. అసలు ఈ చట్టమే తప్పని చెప్పి సావరాదది గజ్జెప్పు. గివెందుకు చెప్తావు 10% దొబ్బిపోతారని? 2009లో రాజశేఖర్ రెడ్డి చట్ట విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చిపోయాడు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు 16 ఏళ్ళే అక్రమంగా రిజర్వేషన్లు పట్టకపోతుంటే నీ అటార్నీ జనరల్ నీ ఓడే, సొలిసిటర్ జనరల్ నీ ఓడే, అడిషనల్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అంతా మీ ఓలే. మరి ఎందుకు ఆ రిజర్వేషన్ అట్లనే కొనసాగుతుంది? చెప్పరాదు మీరు. పెదలో నుంచి రావద్దు, కడుపులో నుంచి రావాలి. కడుపులో ఉంటే కౌగులించుకుంటావు, కడుపులోనే లేదు కదా. పెదవుల మీద వచ్చి ఈ మాటలు మాట్లాడకుండ్రి. మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను చెప్తున్నా కదా, చిత్తశుద్ధి ఉంటే నేను ఒక కేసు వేయించిన. ముల్లాలకు మౌలీలకు జీతాలు ఇస్తున్నారు ఊరికే పుక్కడికి, 200 కోట్ల పైచీలకు మేము కట్టిన ట్యాక్సీలు ఇస్తున్నారని ఒక కేసు వేసిన. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి రేపు రిజల్ట్ తీసుకురండి. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే కొనసాగుతుంది కదా. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్న నాయకులకు ఉన్న చరిష్మా కలేజా మీకు లేదా? వీటి గురించి ఎందుకు పనికిరాని రాజకీయాలు చేస్తారు? ప్రణాళికాబద్ధమైన రాజకీయాలు చేయండి. దేశంలో నాయకత్వాన్ని కీర్తిస్తుండ్రు, మరి మిమ్మల్ని చూసి ఏం చేయాలి?